ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ సామాజిక పింఛన్ మొత్తాన్ని 3000కు పెంచడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పేదల ఇంటి పెద్ద కొడుకుగా సీఎం జగన్ ఉన్నారంటూ ప్రతి అవ్వాతాత దీవెనలు అందిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధి బొమ్మూరులో 10,000 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. సీఎం జగన్ ఇస్తున్న 3000 పింఛన్ తమ జీవితంపై భరోసా కలిగించాయంటున్న లబ్ధిదారులతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అవ్వాతాతలకు ఏదైతే వాగ్దానం చేశారో సీఎం వైఎస్ జగన్ దాన్ని నిలబెట్టుకున్నారు. 2,000 రూపాయల పెన్షన్ని పెంచుకుంటూ పోతూ 3,000 రూపాయలు చేస్తారని హామీ ఇచ్చారు. దాంతో ఈ నెల 3,000 రూపాయలు కొత్త సంవత్సరంలో అవ్వాతాతలకు అందజేస్తున్నారు. దీనికి సంబంధించి లబ్ధిదారులు ఏం చెప్తారో చూద్దాం. అమ్మ, మీ పేరు చెప్పండి. పోలిసెట్ నాగలక్ష్మి అండి. మా ఆయన గారు యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను పెట్టుకొని పెన్షన్ పెట్టుకొని 6 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది. ఇదిగో ఇప్పుడు ఇంకా రాలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు 3,000 అన్నారండి జగన్. మామూలుగా ఈ డబ్బులు రాకపోయినా, ఈ పెన్షన్ రాకపోయినా మీ పరిస్థితి? నాకు ఆధారం ఏమీ లేదండి. 2 అమ్మాయిలు బతకడానికి లేదండి. అతను యాక్సిడెంట్ లో పోయారండి. అతనే ఏది చూసినా జగన్ గారు చూడాలని నాకు. అది ఇప్పుడు ఈ పెన్షన్ ఆయన 3,000 రూపాయలు ఇస్తానన్నారు అనుకున్నట్టు అందరి చేతికి అందిస్తున్నారు. కొన్ని లక్షల మందికి ఇస్తున్నారు కదా, ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన చాలా మంచి ఇదిగా చేశారండి. నాకు కాపు నేస్తం వచ్చిందండి. 3 ట్రిప్పులు, 4వ ట్రిప్ కూడా వచ్చిందండి. ఈ రోజు మా ఆయన గారు లేనందుకు ఇదే ఆధారం కింద ఉందండి నా బతుకు. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలండి. అతని జన్మలో మర్చిపోలేమండి. అది మందులకండి ఎక్కువ మందులు. నాకు పక్షవాతం వచ్చిందండి, దానికి మందులండి. అదండి, అంతే అండి. 3,000 రూపాయలు ఖచ్చితంగా మీకంటూ ఉపయోగపడతాయి. అది నాకు ఉపయోగమేనండి. చాలా ఆధారం అండి. అది ఇది లేక చాలా బాధపడ్డానండి. నేను అదృష్టం బాగాలేదనుకున్నాను. అది పేపర్ ప్లేట్లు తయారు చేసుకుని బతుకుతున్నానండి. ఇది వరకు టెక్నీషియన్ గా పనిచేశానంటే రిటైర్డ్ అయిపోయానండి. ఇంటికాడే పేపర్ ప్లేట్లు తయారు చేసి బతుకుతున్నాను. ఉపయోగపడతాయండి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఒకవేళ ఇవి అందించకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళు అండి. మళ్ళీ ఈ జగన్ వారి ద్వారా బాగానే ఉపయోగపడుతున్నాయి. 3,000 రావడం సంతోషంగా ఉందండి. ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన ఎన్నో పేద చేస్తున్నారండి. బాగానే ఉన్నదండి, అంతా బాగా చేస్తున్నారండి. సంతోషంగా ఉందండి. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటిదాకా 2,44,000 పెన్షన్లు ఇచ్చేవారు. అయితే ప్రతి 6 నెలలకి కూడా ఎవరైతే అర్హులై ఉండి లబ్ధి పొందలేకుండా ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పెన్షన్లు అందజేస్తున్నారు. దీంతో ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే మరో 10,000 పెన్షన్లు పెరిగాయి. నూతనంగా పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 2,54,000 పెన్షన్లు ఇప్పుడు అందించడం జరుగుతుంది. వీరంతా కూడా సీఎం జగన్ తమకు 3,000 రూపాయలు ఇచ్చి పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు నుంచి విజయస్మృతి సరీష్ ఫర్ సాక్షి.